మృగరాజు పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గుర్తుకు వస్తుంది. అయితే 1985లోనే ఈ పేరుతోనే ఒక సినిమా 3Dలో మొదలైందని, రెబల్ స్టార్ కృష్ణంరాజు, విజయశాంతి జంటగా నటించిన ఈ చిత్రం 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయిందనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సినిమా ఎప్పుడు మొదలైంది, ఆర్టిస్టులు ఎవరెవరు, ఎక్కడెక్కడ షూటింగ్ చేశారు, ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. 1985 ఫిబ్రవరి 14న రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా మృగరాజు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. విజయశాంతిని హీరోయిన్గా ఎన్నుకున్నారు. జంతువులతో సినిమాలు తీయడంలో పేరెన్నికగన్న దేవర్ ఫిల్మ్స్కు చెందిన దండాయుధపాణికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. పిజే ప్రభాకర్ రెడ్డి, యలమంచిలి సాయిబాబు ఈ చిత్రానికి నిర్మాతలు. సత్యనారాయణ, గిరిబాబు విలన్లు. సుత్తివేలు, చిట్టిబాబు, మమత ఇతర ముఖ్య తారాగణం. రష్యన్ తెల్ల ఎలుగుబంటితో కలిసి సిల్క్ స్మిత డ్యాన్స్ చేసే సన్నివేశం ఒకటి పెట్టాలని, ఈ పాటను 4 ట్రాక్ సౌండ్ సిస్టంలో రికార్డు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మరో 2 పాటలను ముంబైలో రికార్డు చేశారు కూడా. మొదటి 2 షెడ్యూల్స్ హ్యాపీగానే జరిగాయి. చివరి షెడ్యూల్ మార్చి 25న ప్రారంభించి ఏప్రిల్ 10 వరకు చేయాలని ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లోనే చెన్నైలో టాకీ పార్ట్ తీస్తూనే ఊటీలో కృష్ణంరాజు, విజయశాంతిలపై 2 పాటలు తీయాలని అనుకున్నారు. షూటింగ్ త్వరగా ముగించి మే మొదటి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. ఆర్థిక ఇబ్బందులు మొదలు కావడంతో మార్చిలో అనుకున్న షెడ్యూల్ మొదలు కాలేదు. 3D చిత్రాలను మొదట్లో బాగా చూసినా ఆ తర్వాత ప్రేక్షకులు వాటి పట్ల ఆసక్తి చూపించకపోవడం దీనికి ఒక కారణం. దీనివల్ల ఫైనాన్స్ పుట్టలేదు. 4 నెలలు ఆగాల్సి వచ్చింది. కృష్ణంరాజు ప్రతి ఏడాది జూన్లో విదేశాలకు వెళ్ళడం అలవాటు. ఆయన జూన్ 20న సింగపూర్ వెళ్ళారు. 27న తిరిగి వస్తారు కనుక జూలై 1 నుంచి షెడ్యూల్ మొదలు పెడదాం అనుకున్నారు. ఊటీ, ముదుమలై ఫారెస్ట్లో షూటింగ్ అనుకున్నారు. జంతువుల్ని లారీల్లో అక్కడికి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేశారు. ఆగస్టు 15న మృగరాజు చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఏదీ జరగలేదు. కేవలం 2 షెడ్యూల్స్ మాత్రమే జరుపుకున్న ఈ మృగరాజు చిత్రం అలా ఆగిపోయింది.